ఈరోజు మా ఛానల్లో దోసకాయ ఊరగాయ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి. కచ్చా పచ్చాగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు, ఒక గంట మెంతి పొడి, ఒక పావు కేజీ డబ్బాడు కారం, ఒక డబ్బా సగం ఉప్పు. ఇలా మిక్స్ చేసుకోవాలి. సన్నగా తరుక్కున్న దోసకాయ ముక్కలు వేసేస్తున్నా. ఊరగాయలోకి శనగ నూనె చాలా బాగుంటుంది కాబట్టి, రుచిగా ఉంటుంది కాబట్టి శనగ నూనె పోసుకుంటున్నాం. దోసకాయ ఊరగాయ కోసం పోపు పెట్టుకుంటున్నాం. ఒక 2 స్పూన్ల ఆవాలు, ఒక 2 స్పూన్ల మినపగుండ్లు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను పచ్చిపప్పు, నాలుగు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక చిటికెడు ఇంగువ, కొంచెం పసుపు. పోపు వేగిపోయింది. స్టవ్ బంద్ చేసి దోసకాయ ఊరగాయలో ఇది యాడ్ చేసుకుందాం. ఈ పోపుని ముందుగా కలిపి పెట్టుకున్న ఊరగాయలో పోసి మొత్తం కలిసేలాగా ఒకసారి గడితో కలుపుకుందాం. ఒక 2 నిమ్మకాయలు ఇలా పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకటి ఉంటుందండి పచ్చడి, ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట అయినా ఒక 10 days ఉంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంతేనండి, సింపుల్గా దోసకాయ ఊరగాయ.